ఇరాన్లో అమెరికా భూతల దాడులకు దిగొచ్చని, ఖర్గు ద్వీపాన్ని స్వాధీనంలోకి తీసుకోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్న వేళ ట్రంప్ను ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ తీరం లేక ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పరుస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు తీవ్ర అంతరాయం కలగొచ్చని ఇరాన్ హెచ్చరించింది. తమ తీరం నుంచే వాటిని జలాల్లోకి ప్రవేశపెట్టగలమని, దాంతో సుదీర్ఘకాలం గల్ఫ్ ప్రాంతమంతా హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే ఉంటుందని తెలిపింది. 1980లో స్వల్ప సంఖ్యలో పరిచిన సీమైన్స్ను తొలగించడానికి 100 మైన్ స్వీపర్లు ప్రయత్నించి విఫలమైన సంగతిని మర్చిపోకూడదని ఇరాన్ ట్రంప్ను గుర్తు చేసింది. అయితే ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గు ఐలాండ్ అత్యంత కీలకమైంది. హర్మోజ్ను తెరిచే విషయంలో ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గును ఆక్రమించాలని యుఎస్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే 4500 మంది సేలర్లు, మెరైన్లను మోహరించింది. ఈ క్రమంలోనే పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పరుస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.